చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్, అందరూ ఆహ్వానితులే. అండ్ ఇంకో గాసిప్ కూడా ఉంది. రష్మికకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు పెళ్ళి అయిన తర్వాత విజయ్ దేవరకొండ. తెలియదు, నాకు తెలియదు. మీకేంది, మీకు తెలుసు నాకు చెప్పండి. 90 కోట్ల రూపాయల విల్లా ఇచ్చాడు. వాడు చేసిన సినిమాలు ఎన్ని? లేదు సార్, ఇది 90 కోట్లు తెలుగు మీడియాలో చాలా మెయిన్ స్ట్రీమ్ వెబ్సైట్లు అన్నీ రాసినాయి, మీరు కూడా చూసుంటారు నాకు తెలిసి. నేను చూసినా కానీ అవన్నీ మీరే అన్నారు కదా గాసిప్ అని. 90 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? నేను అందుకే గాసిప్. వాడికి సినిమా చేస్తే ఇస్తాన్న పైసలే సరిగ్గా వస్తలేవు, దానికి కూడా కొట్లాడి తెచ్చుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయితే లేవు కదా. సినిమాలు చేసే వాళ్ళం మీకు ఐడియానే ఉంది. సినిమాలు ముందు పైసలు వచ్చినాయి. సినిమా రిలీజ్ అయినాక ఇస్తామన్నా ఎప్పటికీ రావాలి. సో నేను అనేది ఏంటంటే వాడు చేసినవి 10-15 సినిమాలు, 10-15 సినిమాల 90 కోట్ల క్యాష్ ప్రజెంట్ ఏదో గిఫ్ట్ అన్నది వీళ్ళ, దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కరెంట్ సిచ్యువేషన్లో. వాడికి ఐడియా ఉండొచ్చు, ఏదైనా పేపర్ మీద రాసిచ్చిండేమో, మరి తెలియదు ఇస్తా అని. అంటే ఇది జస్ట్ నవ్వుకోవడానికి అడగలేదు సార్, ఇలాంటి విషయాల్లో కొంత క్లారిటీ రావాలి. ఎందుకంటే స్టార్స్ లైఫ్ అంటే ఏదో ఒక ఆకాశంలో మబ్బుల్లో అలా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది అని చెప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటారు. వెనకాల ఉండే పెయిన్, మీరు అన్నట్టు ఒక సినిమా చేస్తే ఫుల్గా రెమ్యునరేషన్ రావడమే కష్టం. ఇది విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో కూడా. దట్ ఈస్ ద ట్రూత్. అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, అంటే మనం అడగడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సినిమా హిట్ అయితే పైసలు వచ్చినప్పుడే కదా ఎవరికైనా రివార్డింగ్ ఉండేది. సినిమా హిట్ కానప్పుడు ఇస్తాన పైసలు మాత్రం ప్రొడ్యూసర్ కానీ ఇంకెవరైనా కానీ ఇస్తాను, అది ఎట్లా తీసుకొచ్చి ఇవ్వగలరు? మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చేవంతా ఇచ్చేస్తారు, కానీ వాళ్ళ తర్వాత కాన్వర్జేషన్స్లో ఏదైతే ఇస్తానారో అది ఇవ్వలేకపోతారు. ఎందుకంటే ఇప్పుడు లైగర్ లాంటి అంత పెద్ద సినిమా హిట్ కాకపోతే అంత ఖర్చు పెట్టినప్పుడు ఎట్లా ఇవ్వగలుగుతారు అన్నది నా పాయింట్. సో మీరు అన్నది సినిమా వల్ల లైఫ్ అంతా మీరే అన్నారు, అది ఒక మబ్బుల్లో, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్స్ నాట్ ద రియాలిటీ అన్నది కరెంట్లీ వాళ్ళకంటే తిండికి లేకుండా అయితే ఉండరు. ఆఫ్ కోర్స్ వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ వచ్చింది, దే ఆర్ హ్యాపీ. అంతేగాని సడన్గా ఎన్నో 100 కోట్లు వచ్చేస్తాయి అది అన్నది ఈ స్టేజ్లో విజయ్కి అది ఇంకా అచీవ్ చేయలేదు. అండ్ ఐ హోప్ హీ విల్ డూ దట్. కానీ ఎంత అచీవ్మెంట్ చేసినా అది నేను అనేది ఒక సినిమా అనేది ఒక మాయ, మన అద్దాల మేడలో ఉన్నట్టే ఉంటుంది. చిన్నప్పుడే ఏదో తెలుగు సినిమాలనే చూసిన నేను, అద్దాల మేడల్లో ఉండే ఈ సినిమా వాళ్ళంటే మనం రాయేస్తే మొత్తం పగిలిపోతాయి. అట్లాంటిదే ఈ లైఫ్ కూడా. అందుకే విజయ్ చుట్టుపక్కల ఉండే ఎవరైనా మాయమైనా ఏదైనా వాడిని, హీఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ హీఈస్ వెరీ గ్రౌండెడ్. వాడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలన్నది. కానీ ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. మనం ఎంతున్న సినిమా అనేది ఒక వర్క్ ఆయనకి. స్టార్ అది ఇది అన్నది మన ఆడియన్స్ కానీ వాడి ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ దే క్రియేట్ ఆ వర్డ్స్. కానీ ఏ స్టారో ఆ స్టార్ ఈ స్టార్ అని అంటుంటాం కదా, ఆ టైటిల్స్ అన్నీ అవన్నీ ఫ్యాన్ క్రియేట్ చేసిన. అంతలో మేము అయిపోయినామో అని మనము ఏదో మీసం తిప్పుకొని ఇట్లా అని అనుకుంటే అది వర్కౌట్ కాదు. అది కానీ మీ ఇద్దరు రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నారు ఇద్దరు, మీరు కానీ విజయ్ కానీ. మేనమామ మేనల్లుళ్ళు ఇద్దరు ఎందుకు ఓపెన్గా మాట్లాడేస్తున్నారు అంతే. మరి దాన్ని దాచుకునేదే ఉందండి, నిజంగా చెప్తున్నా. అంటే మాకైతే తెలియదు, ఫేక్గా ఏదో ఇంటర్వ్యూ అని వచ్చేసి ఇంకో ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇంకో క్యారెక్టర్ లాగా ఎంటర్ అయ్యి వాట్ ఐఎమ్ ఈజ్ అబౌట్ ఐఎమ్ అంటే నేను ఇష్టంగిని అని నేను బయటైనా ఇట్లయినా మాట్లాడతాను, విజయ్ అయినా అట్లనే ఉంటాడు. మనం ఇంటర్వ్యూకి ముందు మాట్లాడుకున్నాం సార్, అంటే ఎందుకు విజయ్కి ఈ క్రేజ్, ఇంత క్రేజ్ అంటే ఇప్పుడు మరి కొన్ని సినిమాలు పోవచ్చు, కొన్ని సినిమాలు ఆడవచ్చు, బట్ సినిమా సక్సెస్తో ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే ఇదే, ఈ ఓపెన్గా ఉండడం. మీరు మీలాగా ఎలాగైతే ఉన్నారో విజయ్ లాగా ఉన్నాం. ఎక్కడ కూడా విజయ్ మాస్కేడు, వాళ్ళని ఆనందపరచాలని చెప్పి లేని మాటలు చెప్పరు. విజయ్ ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, అందుకే ఈ క్రేజ్. అవును, అది నిజమే. అది అంటే ఒక ఆనెస్టీ, ఒక ట్రాన్స్పరెన్సీ కనెక్ట్ అవుతాం మనం ఆడియన్స్ తోటి. కానీ యూజువల్గా ఎవరైనా మనము మన ఫ్రెండ్ సర్కిల్లో అని కొత్త వాళ్ళు కలిసినప్పుడు హౌ వి రిసీవ్, అది ఇమ్మీడియట్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఏదో ఫేక్గా మనం మాట్లాడుతుంటే తెలిసిపోతుంది మనకే, అంటే దిస్ గై ఈజ్ ట్రయింగ్ టు పుట్ అప్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ ఏదో అంటే ఈజ్ నాట్ రియల్ అన్నది అప్పుడే అర్థమైపోతుంది కదా మనకి.
సో వీఆర్ నాట్ లైక్ దాట్. మేము అట్లా ఎప్పుడు మమ్మల్ని పెంచలేదు, పెరగలేదు. మేబీ అదొక వీక్నెస్ కూడానేమో కొంతవరకు ఇండస్ట్రీలో అది క్రియేట్ చేయాలేమో, మరి అదైతే మాకు తెలియదు. అది తెలిసి ఒకవేళ నేర్చుకున్నా మేము చేస్తే నిజంగా ఫేక్గానే ఉంటుంది. అవతలోడు చేస్తే నిజం కొంతసేపు అన్న నిజంగా అరే బాగానే ఉంది అని అనిపిస్తుందేమో, కానీ మేము చేస్తే అది నిజంగానే ఫేక్ అవుతుంది, దొరికేస్తాం. అందుకే ఇట్స్ బెటర్ మనది ఏదో మనకు తెలుసు, మన పని మనం చేసుకోవాలి, మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం, మనల్ని మనం నమ్ముకున్నాం, మన పని మీద నమ్ముకున్నాం, మిగతాది దేవుడి మీద సామెత ఉంటుంది సార్, దొంగోడు దొంగతనం చేస్తే దొరకడంట. అవును, మంచోడు దొంగతనం ఎందుకంటే మనకి అలవాట్లేని పని అది. అంతే కదా, కరెక్ట్. అండ్ మీరు నాకు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఇది కాంట్రవర్సీ కాదు, గాసిప్ కాదు, ఒక సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన విషయం. విజయరశ్మిక పెళ్ళి అనగానే రష్మిక వల్ల కొడవ పద్ధతిలో జరుగుద్ది, పంది మాంసం పెడతారు, ఇట్లాంటి చాలా వైరల్ అయింది. అండ్ అలాగే రష్మిక వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఒక యుద్ధ వీరుల నేపథ్యం సంబంధించిన ఫ్యామిలీ అని చెప్పి ఇలా చెప్పారు. మీకు తెలిసినంత వరకు అసలు ఆ సాంప్రదాయం ఏంది, రష్మిక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, కాస్త వివరంగా చెప్తారు? నాకు కొంతవరకే తెలిసింది. నేను ఆ రోజు కొడవ ఫంక్షన్లో ఉన్నప్పుడే వాళ్ళు జరిపే కార్యక్రమాలు, వాళ్ళ చుట్టాలలో కొంతమందితో మేము టేబుల్ మీద కూర్చుని కాన్వర్జేషన్స్ అవుతున్నప్పుడు నేర్చుకున్నాయి, తెలిసినాయి. నాకు అంతకుముందు గురించి నేను కొడవ అన్నది పదం కూడా నాకు తెలియదు. రష్మిక ఇంట్రడ్యూస్ అయ్యి పెళ్ళి ఓకే ఆ రోజు కొడవ ఫంక్షన్ ఉంటుంది అంటే ఏంటి పదం అనేది అప్పటి నుంచే అర్థమైంది, అంటే లాస్ట్ 1-2 months నుంచే. సో నాకు తెలిసింది చాలా తక్కువ. తెలిసింది ఏంటంటే వాళ్ళది డెఫినెట్లీ ఒక వారియర్ ఫ్యామిలీ, అంటే వాళ్ళు అంటే ఒక నాట్ ట్రైబ్స్, కానీ వాళ్ళది ఒక సెపరేట్ క్లాన్ అని తెలిసింది. కూర్గులో వాళ్ళందరికీ ఒక దాన్ని ఏమంటారు, కరెక్ట్ వర్డ్ వస్తలేదు, కానీ వాళ్ళకు ఒక చిన్న కింగ్డమ్ లాగానే అనుకోండి. వాళ్ళది ఒక సెపరేట్ క్లాన్. వాళ్ళ ఊర్లో వాళ్ళ పెద్దలు, వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రదేశాలు పాలించిన వాళ్ళు వెనకటి రోజులలో. కొంతవరకు టిప్పు సుల్తాన్ టైం అప్పటి నుంచి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళని తెలిసింది. అందుకే ఆ ఫంక్షన్లో కొన్ని అవి చేయించిన అన్నట్టు, ఇప్పుడు అరటి మాన్ ఉంటుంది దాంతో కట్ చేయించడము అట్లాంటివన్నీ వాళ్ళకు ఉన్నాయంట. అది చేస్తే అంటే వీడు ఎంత బలం ఉన్నాడు, ఎంత వీరుడు అన్నది ప్రూవ్ చేసుకోవాలంటే ఒకటే షాట్కి దాదాపు ఒక 10 ఒక నిలబెట్టి ఉన్నాయి అన్నట్టు, ఒక మాన్లు, అరటి మాన్లు ఒక 10 దాకా. ఆ కత్తి తీసుకొని ఒక్కొక్కటి స్లైస్ చేసుకుంటూ ఒకటే దెబ్బ కొట్టేసేయాలన్నట్టు అవన్నీ. అవన్నీ చేసిండ్రు అక్కడ, అంటే ఒక ట్రెడిషనల్గా. అవన్నీ చూస్తే అనిపించింది వాళ్ళకంటే వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది, అండ్ దే ఆర్ టోటలీ డిఫరెంట్ టు యూజువల్ అన్న కన్నడ పీపుల్, అదైతే గ్యారంటీ. అంటే కూర్గ్లో డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళు. ఇంకొక విషయం తెలిసిందంటే కూర్గ్ అన్నది ఒక స్మాల్ ప్లేస్ అయినా కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ స్టేట్కి, అంటే ట్యాక్స్ ఎంత పే చేస్తుండ్రో అది అంటే డిస్ప్రపోర్షనేట్గా ఉంది. మిగతా డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే కూర్గ్ ఇస్తున్న కాంట్రిబ్యూషన్ చాలా హైగా ఉంది. ఇన్ రిటర్న్ ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి దొరుకుతలేదు అన్నది వాళ్ళకు ఒక డిసప్పాయింట్మెంట్ అని తెలిసింది నాకు. అది వీళ్ళు ఇస్తున్న డబ్బులకి ఇన్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్లు మళ్ళీ కూర్కి చాలా తక్కువ వస్తుందంట. అది ఇక అంటే దే ఆర్ లాబింగ్, దే ఆర్ ట్రయింగ్ టు, అంటే ఒక ఫెయిర్నెస్ ఉండాలన్నది వాళ్ళు దే ఆర్ స్టిల్ ట్రయింగ్ అని తెలిసింది. సో అంతవరకే తెలుసు, నాకు ఇంకెక్కువ ఏం తెలియదు. ఈ పంది మాంసం అది ఇది అన్నది అనేటోడు అంటూనే ఉంటారు. బట్ నిజం కాదా, నిజం కాదా అక్కడ పెట్టినరా లేదా అన్నది? అక్కడ ఉండింది పంది మాంసం, అంటే అది సంస్కృతి అంతే. మనమే ఇప్పుడు అంతే. భక్త కన్నప్ప ఉన్నాడు, ఆయనకి ఏం చేయాలో తెలియదు. దేవుడిని పూజించాలంటే దొరికిన దాంట్లోనే పూజించిండు. అప్పుడు అంటే ఇది రెలవెంటో కాదని అనేది ఒక ట్రెడిషన్ ఉన్నప్పుడు వాడికి దొరికింది, మాంసమే పెట్టిండు కదా శివుడికి. అది తప్పు అని మనం ఇప్పుడు హిందువులు అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దేవుడినే ప్రేమిస్తున్నా అన్నది వాళ్ళ అది నేను అనేది. అది ఒక ట్రైబ్, అది ఆచారం, అంతే. ఇప్పుడు తెలంగాణలో మేము ఇది కూడా చూసిన, నేను వ్రతమైన తర్వాత మాంసం పెట్టుడే. వ్రతం జరిగింది ఒక్కడి దగ్గర, మాంసం అక్కడెక్కడో ఊరోళ్ళ కోసం మేము ఫస్ట్ టైం ఊరికి డిన్నర్ చేస్తున్నాం. ఇప్పుడు ఊరోళ్ళకి పిలిచి వాళ్ళకి దావత్ కదా అది, మనము ఇస్తున్న పార్టీ. వాళ్ళకి ఉట్టి పప్పు భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అసలు అది లేదు.
తెలంగాణలో మీకు తెలిసిందే కదా. సో వ్రతం జరిగి పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ క్లోజ్ అయిన తర్వాత లంచ్ స్టార్ట్ అయింది. అది కూడా ఎక్కడో దూరంగా. అది మా ట్రెడిషన్. అది తెలంగాణలో మనకు ట్రెడిషన్. అది కొంతమంది అన్నారు వ్రతం అయిపోయిన తర్వాత ఇలా నాన్ వెజ్ ఎలా పెడతారు. కానీ తెలంగాణ ఇప్పుడు కాదు, వెనకటి నుంచి. ఇప్పుడు వచ్చిన ఈ రిసెప్షన్లు అవి, ఇప్పుడు మా అక్కయ్య అప్పుడు పెళ్ళైనప్పుడు వ్రతమే రిసెప్షన్ ఇంకో సెపరేట్ ఉండకపోయేది కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత ఊరికి పోయేసి అత్తగారి ఇంట్లో వ్రతం జరిగేది. వ్రతం జరిగినప్పుడే ఆ మిగతా పెళ్ళికి రాని చుట్టాల వాళ్ళందరికీ కూడా డిన్నరో లంచో అది క్రియేట్ చేస్తే మనము ఒక మేకనో ఒక గొర్రెనో కోసి భోజనం పెట్టేది. అదే సేమ్ ట్రెడిషన్ వి ఫాలోడ్. అది ఇష్టం లేనోడు ఎన్నో అంటుంటారు, మనం అవి పట్టించుకుంటారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.